అదే అసలు నెక్స్ట్ లెవెల్ అని అనుకుంటాం మనం. ఆ లుక్స్ చూసి అసలు ఏమన్నా ఇచ్చాడు ఆ లుక్స్, అసలు వింటేజ్ లుక్స్, అసలు కిర్రాక్, అసలు దాన్ని మించే లుక్స్ లేవని చెప్పి మనం అనుకుంటాము. కానీ ఈ మూవీలో ఈ గ్లిమ్స్ లో చూపించాడు అసలు అబ్బబ్బబ్బా, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది లుక్. అసలు వింటేజ్ కాదు ఈసారి. మనందరికి తెలిసిందే ఈ సినిమాలో బాలకృష్ణ గారు డాన్ గా కనిపించబోతున్నారు. సో డాన్ గా ఎలా ఉంటాడు ఏంటని ఏది అసలు ఊహలకు వదిలేద్దాం. అసలు ఆ రేంజ్ లో ఉంది. అసలు ఫుల్ మీల్స్, నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ అలాంటి గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు ట్రైలర్ కే, అది టీజర్, సారీ గ్లిమ్స్ కే ఈ రేంజ్ లో అసలు షేక్ చేశాడంటే, ఇప్పుడు ట్రైలర్ వచ్చినా టీజర్ వచ్చినా అసలు షేక్ అయిపోతుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఆ రేంజ్ లో ఉంది అసలు. నిజం చెప్పాలంటే నందమూరి అభిమానులకే కాదు, తెలుగు అభిమానులందరికీ అసలు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అయితే డెఫినెట్ గా అసలు చించేస్తుంది. అసలు బీజం కూడా అబ్బాబ్బా ఏమన్నా ఇచ్చిండు ఆ బీజం. నిజంగా తమన్ని మెచ్చుకోవాల్సిందే. తమన్ బాలగారి కాంబినేషన్ లో వచ్చే బీజిఎం, వచ్చే మూవీస్ అసలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ మూవీలో కూడా ఇచ్చిన బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆ బీజిఎం, ఆ సిగార్ కాల్చడం ఏంటో, ఆ బీజిఎం ఏంటో, అసలు బైక్ లో ఉన్న షార్ట్స్ చూడండి. అసలు కుర్ర హీరోలు కూడా ఆ రేంజ్ లో చేయలేరు అన్న రేంజ్ లో బాలకృష్ణ గారు చేశారు. బాలకృష్ణ గారికి అసలు డూప్స్ అంటే నచ్చదు, సొంతంగా స్టన్స్ చేస్తాడు. అలాంటిది బాలకృష్ణ గారు ఇందులో స్టన్స్ చూడండి, బైక్ మీద వచ్చే విధానం చూడండి, అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఫైట్ సీక్వెన్సెస్ ఎక్సలెంట్ ఉంది అబ్బా. ఇది కంప్లీట్ గా అసలు బాక్స్ ఆఫీస్ లో ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది. మంచి అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయి, ఎక్కడ రాజీ పడలేదు. విజువల్స్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, కాస్ట్యూమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాట్ నాట్ బాగుంది. ప్రతి ఒక్కటి ఓజీ సినిమా చూసినప్పుడు, ఓజీలో గ్లిమ్స్ చూసినప్పుడు మ్యూజిక్ ఎలా ఉంటుందో అసలు దానికి మించి ఇచ్చాడన్నట్టు అనిపించింది. అసలు గ్లిమ్స్ లో వచ్చే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఎక్సలెంట్ ఇచ్చిండు తమను. అండ్ ఈ మూవీలో మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ గారు ఫీమేల్ లీడ్ చేసేది. అండ్ మంచు మనోజ్ ఈ మూవీలో విలన్ గా చేయబోతున్నట్లు మనకు తెలిసిందే. సో బాలయ్య గారికి తమ్ముడుగాను మనకు ఉంటాడని చెప్పి తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది, డి అంటే డి అనేలా ఎలా ఫైట్ ఉంటుంది, ఏముంటుంది అనేది మనము కంప్లీట్ గా థియేటర్ లోనే చూడాల్సిందే. లేకుంటే నెక్స్ట్ అప్డేట్ టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ ఎలాంటి అప్డేట్ ఇస్తారో అక్కడ మనం చూసి తెలుసుకోవాల్సిందే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టీజర్. ఇది 1993 బాంబే బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉండబోతుంది. అండర్ వరల్డ్ మాఫియా కి సంబంధించి స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత ఎలా బాలకృష్ణ గారు చేంజ్ అయ్యారు, దాని తర్వాత ఎలా జరిగాయి అనేది నాకు మూవీ యొక్క కాన్సెప్ట్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ అసలు బాలీవుడ్ కాదు, అసలు టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజం చెప్తున్నా, ఈ టేకింగ్, ఈ రేంజ్ లో మ్యూజిక్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ కంటెంట్ తోని నిజంగా బాలీవుడ్ లో పోతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ అండర్ వరల్డ్ ని ఎలా షేక్ చేశాడు అనే దానిపైన మూవీ యొక్క కాన్సెప్ట్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. నిజంగా బాలయ్య గారు ఈ మూవీలో కనిపించే విధానం నిజంగా సరికొత్తగా చాలా బాగుంది. నిజం చెప్తున్నా, రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి వింటేజ్ లుక్స్ కానివ్వండి, ఇంత యాక్టివ్ గా కానివ్వండి మనకు కనిపించలేదు. చాలా బాగుంది లుక్స్. నిజంగా మెచ్చుకోవాల్సింది గోపీచంద్ మల్లేని గారికి. సో ఈ దసరాకి మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని తర్వాత మూవీ యొక్క స్టోరీని క్రాక్ డౌన్ చేసే ఒక వీడియో డెఫినెట్ గా చేస్తా. ఈ రోజు బాలయ్య గారి బర్త్డే కాబట్టి ఇది సెకండ్ వీడియో. సో డెఫినెట్ గా ఈ వీడియో ఉంటుందని చెప్పి పొద్దున కూడా చెప్పడం జరిగింది. సో ఆశిస్తున్నా ఈ వీడియో రియాక్షన్ మీకు నచ్చిందని చెప్పి. మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది అనేది కంప్లీట్ గా మీరు ఈ వీడియోలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని తెలియజేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జయ బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్స్ పగిలిపోవాలి. అసలు ఆ రేంజ్ లో కామెంట్స్ చేయాలి. అసలు ప్రతి ఒక్క బాలయ్య అభిమాని జయ బాలయ్య అని చెప్పి బాలయ్య నామస్మరణే ఉండాలి. కామెంట్ సెక్షన్ లో మొత్తం పగిలిపోవాలి. ఆ రేంజ్ లో కామెంట్స్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి హైప్ చేయండి, చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.